దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి దేవుడు మనల్ని తోడుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి విధంగా ప్రభు కొరకు మనము జీవించటానికి, ఆయనలో మరి లోతులోకి వెళ్ళటానికి దేవుడు మనకి కృప దయచేశాడు. వేకున్న ఆయన ముఖ దర్శనం చేయటం, ప్రతిదినం ఆయన స్తుతించుట, ఆరాధించుట, ఆయనలో వర్ధిల్లుట, క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉన్న మన వాగ్దానాన్ని ప్రభు మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. మనం విస్తరిస్తున్నాం, వ్యాపిస్తున్నాం, మరి దేవునిలో వర్ధిల్లుతూ లోతుల్లోకి వెళుతూ మన ఆత్మీయ జీవితాన్ని మనము మరి పునరుద్ధరించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. వాక్యమే మన శుద్ధి చేసేది, వాక్యమే మనకు ఆదరణ కలిగించేది, వాక్యమే రెండంచుల వాడిగల ఖడ్గంగా మన లోపలికి పెనెట్రేట్ అవుతూ మన ద్వారా మనలో నుండి వచ్చి ఎదుటి వారిలో కూడా పెనెట్రేట్ అవుతుంది. అందుకని రెండంచుల వాడిగల ఖడ్గం కనుక బోధిస్తున్న వారికి, వింటున్న వారికి కూడా అది ఉపయోగకరమైన మరి ఆత్మీయ ఖడ్గంగా ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రతిదినం ఇట్టి విధంగా వాక్యం చేత మనం శుద్ధి చేయబడటానికి మన తలంపులు, ఆలోచనలు, ఊహా ఉద్దేశాలు వాక్య ఖడ్గము ద్వారా పెనిట్రేట్ కావటానికి దేవుడు దయచేసిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాం. 20వ అధ్యాయము ఆఖరి వచనాలలో ఉన్నాం. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులను మూసి ఉన్న తలుపులు వెనక దాగుకున్న ఆ తలుపులు తాళాలు వేసుకుని భయపడుతూ దాక్కున్న వారిని ఆయన పునరుద్ధానుడైన దినాన వారిని దర్శించి ఉన్నాడు. దర్శించిన సమయంలో తోమా ఉండడు. తోమా ఉండకపోతే తోమా తిరిగి వచ్చిన తర్వాత మిగతా 10 మంది శిష్యులు అతనితో మరి ప్రభువుని మేము చూచాము, ఇలా జరిగిందని చెప్తే తోమా నేను నమ్మను, ఆయన యొక్క గాయాలలో నా వేలు పెట్టాలి, ఆయన చేతుల గాయాలలో ఆయన పక్కలో చెయ్యి ఉంచితే కానీ నమ్మను అని అతను ఖండితంగా చెప్తాడు. 20వ అధ్యాయము 26వ వచనము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. ఇక్కడ రాయబడిన మాట చూస్తే 8 దినములైన తర్వాత ప్రభు వారిని ఎప్పుడు దర్శించాడు? ఆదివారం దినము. మరలా 8వ దినం అంటే మరలా ఆదివారము. ప్రభు వారిని మరలా ఆదివారాన్ని దర్శిస్తున్నట్లుగా చూడగలము. 8 దినములైన తర్వాత నిజంగా బైబిల్ గ్రంథంలో ఈ రాయబడిన మాటలు అసలు వాళ్ళకి ఇది ఎలా రాయించారు? అది కొన్నిసార్లు 2 రోజుల ముందు ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చాడు, 6 రోజులకి ఇంకా పస్కా పండుగ రానైనప్పుడుగా ఇటువంటి కార్యాలు జరిగినాయి. అసలు ఆ దినాలతో సహా ఆ సంఘటనలు ఎలాగో వర్ణించారో అసలు మరి నిజంగా మనం ఆ దినాలలో ఉండి అసలు అవన్నీ కూడా మనం వాటిలో మనం పాల్గొంటున్నట్లుగా అనిపిస్తుంది. హల్లెలూయా. 8 దినముల తర్వాత ప్రభు మరలా వచ్చాడట. అప్పుడు మరలా వీళ్ళ స్టేటస్ ఎలా ఉంది? అదే స్టేటస్ లో ఉన్నారు, అదే తలుపులు మూసుకున్న స్థితిలో ఉన్నారు. మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి, అదే ఆ యొక్క వారం రోజుల క్రితము ఏ విధంగా తలుపులు మూసుకున్న స్థితిలో ఉన్నారు, ఇప్పుడు తోమా లేడు, ఇప్పుడు తోమా ఉన్నాడు. తోమా కూడా వారితో కలిసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. మా ప్రభు పునరుద్ధానుడయ్యాడు కానీ భౌతిక రూపాన్ని ఆయన ధరించగలిగిన శక్తి కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే మానవుని శరీరము మరి ఆత్మ రూపాన్ని ధరిస్తుంది, తర్వాత శారీరక రూపాన్ని కూడా ధరించగలదనే దానికి ప్రభు ఇక్కడ మనకి సాదృశ్యంగా తన యొక్క శారీరక స్థితిని మరి మనకి బోధిస్తున్నట్లుగా అనుకోవచ్చు మనం కదా. మనం ఒక దినాన మనం లేపబడతాం, బ్రతుకున్నా చనిపోయినా లేపబడతాం. లేపబడిన తర్వాత మరి ఆత్మస్వరూపులుగా దేవునితో ఉంటాం. కానీ మరలా 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరిగినప్పుడు మనమందరము తిరిగి మరి శరీరంతో ఈ భూమి మీద మనము దేవునితో కలిసి జీవించబోతున్నాం. అంటే
మనము మన యొక్క మంటి శరీరాలు మహిమ శరీరంగా మార్చబడితే ఆత్మరూపులుగా ప్రభుతో కలిసి మనము జీవిస్తాము. తిరిగి 1000 పరిపాలనలో ప్రభుతో కలిసి మనము ఆ యొక్క పరిపాలనలో మనము కూడా పాలిభాగస్తులు అవుతాము అన్నదానికి ప్రభు ఇలాగున మరి మరి ఆయన మూసున్న తలుపులకు మనలో నుంచి వచ్చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి భౌతిక రూపము దాల్చి ఆయన వారితో కలిసి సంభాషణ చేస్తున్నాడు. నన్ను ముట్టుకొని చూడండి అని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక సువార్తలో మరి ఏమంటాడంటే, చూడండి నా కాళ్ళు చేతులు, నా కాళ్ళు చూడండి. మరి మరి దయ్యానికి కాళ్ళు ఉండవు, భూతాలకి కాళ్ళు ఉండవు. నేను మానవుడుగా ఉన్నాను, నేను మనుష్యుడుగా ఉన్నాను, నా కాళ్ళు చూడుడి అని కూడా ప్రభు ఒక చోట చెప్తాడు. నేను భూతం కాదు. వారు భయపడతారు, శిష్యులు ప్రభును చూచి భయపడినప్పుడు ప్రభు ఆ మాట కూడా చెప్తాడు. అంటే శరీర రూపము దాల్చగలడు ఆయన, ఆత్మ రూపము కూడా దాల్చగలడు. మూసి ఉన్న తలుపులలో గుండా ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా సర్వంతర్యామి అయిన దేవుడు ఈ దినము కూడా కోరుకున్న వారికి కోరుకున్నట్లుగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు అయినాడు. నువ్వు ఏడుస్తూ కన్నీటి ప్రవాహంలో ఉంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు. నేను మరి దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు. హల్లెలూయా. సందేహపడతా ఉంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు. నీ సందేహాలు నివృత్తి చేస్తాడు. ఇక్కడ మరలా ప్రభు వచ్చి అదే విధంగా వారిని గ్రీట్ చేస్తున్నాడు. మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. అంటే సందేహించే వారిని కూడా ప్రభు విడిచిపెట్టడు. ఇక్కడ మరి తోమా లేడు. ప్రభు మరలా ఇక్కడ రెండోసారి ఎందుకు దర్శిస్తున్నాడంటే, తోమా యొక్క సందేహ నివృత్తి చేయటానికి. తోమా ఆ యొక్క 11 మందిలో ఆ దినము తప్పిపోయాడు గనక తిరిగి అతనిని కూడా తన యొక్క పరిచర్యకు మరి తిరిగి అభిషేకించవలసిన కారణం ఉంది గనక ప్రభు ఇక్కడ మరలా దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభు తన యొక్క మరి ప్రేమను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లుగా, అంటే మరి తను ఒక ఒక కార్యాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసిన కార్యం యొక్క కంటిన్యూటీ ఇంకా కొంత ఉంది. దాన్ని ముగించాలంటే ఎవరి ద్వారా సాధ్యము? ఈ యొక్క శిష్యుల ద్వారానే సాధ్యము. వీరు ఇంకా ఇలానే తలుపులు మూసుకొని ఉంటే వీలు కాదు. వారు ఆ స్టేటస్ లోంచి, ఆ భయపడుతున్న దాగుకున్న స్టేటస్ లోంచి వారు బయటికి రావాలంటే మరలా వారికి ధైర్యం నూరిపోయాలి వారిలో. వారిలో విశ్వాసాన్ని రగిలించాలి. వారున్న ఆ పడిపోయిన స్థితి నుంచి వారిని ఉద్ధరించాలి. వారిని తిరిగి ఆత్మలో బలోపేతం చేసి బయటకు తీసుకురావాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం అన్నది. ఆ పరిశుద్ధాత్మను ఊదక ముందు కూడా ప్రభు ఏం చెప్తాడు? మీకు సమాధానం కలుగును గాక. ఏ పని నేను నియమించానో ఆ పని మీరు కంటిన్యూ చేయవలసిందని వారికి కమిషన్ చేసి వారి మీద పరిశుద్ధాత్మను ఊదుతాడు. ఊదినటువంటి ఆ సమయంలో మరి తోమా తప్పిపోయి ఉన్నాడు కనుక ప్రభు మరలా తోమా కొరకు వస్తున్నాడండి. ప్రభు ఒక్కరికైనా కూడా సువార్త చెప్తాడండి కదా. ఆ అమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఆ ఇద్దరికి సువార్త ప్రకటించడానికి వారితో కలిసి 11 మైళ్ళు నడిచాడట ఆయన. 11 miles హీ వాక్డ్ అలాంగ్ విత్ దెమ్ కదా. ఒక వ్యక్తిని దర్శించడానికి, ఒక పాపిని రక్షించడానికి ప్రభు అసలు నేను దేవుని కదా, ప్రభుని కదా మరి అని ఎన్నడూ కూడా ఆయన అనుకోడు. ఈ సమరయ స్త్రీని రక్షించడానికి ఆ ఎండవేళ ఆ బావి దగ్గర ఆయన అలసిపోయిన రీతిలో కూర్చుని ఉన్నాడు. చూడండి, ప్రభు నిన్ను నన్ను కూడా ఇలానే వెదికి రక్షించి ఉంటాడు. మన కన్నీటి లోయలో, లేకుంటే మనం పాపంలో పట్టబడిన స్థితిలో, లేకుంటే మన దిక్కుదోచని స్థితిలో ప్రభు ఎవరో మనం ఇంకనూ అర్థం చేసుకొని అయోమయ స్థితిలో, ఇక ఈ గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితిలో, మరణ లోయ లాంటి పరిస్థితిలో కూడా ప్రభు మన విడిచిపెట్టడండి. ప్రభు మరలా మనల్ని దర్శించి, లేకుంటే మొట్టమొదటిగా మన దర్శించి, లేకుంటే అహంకారము గర్వతో ఉండి వారి యొక్క ప్రభుని తృణీకరిస్తున్న స్టేటస్ లో ఉన్న పౌలు లాంటి వ్యక్తులు కూడా దేవుడు దర్శించి, అంతేకాదు ఘోరమైన నేరాలు చేసిన వారు కూడా ప్రభు అనేక మందిని దర్శించి ఇట్టి విధంగా తను తాను ప్రత్యక్షపరచుకొని వారి సందేహాలను నివృత్తి చేసి వారిని ఓదార్చి
తిరిగి వారిని ట్రాక్ లోకి తీసుకుని వచ్చిన అనేకమైన సాక్ష్యాలు మనం వింటాం. అంటే ఇక్కడ ప్రభు ఒక మరి ఒక్కొక్కరికి ఆయన దర్శనమిస్తాడు. ఒక మరి గుంపుగా ఉన్న వాళ్ళకు కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ చూస్తే మరి శిష్యులందరూ కలిసి ఉన్నారు. వారందరికీ కూడా సామాజికంగా వారందరూ కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే వారిలో మరి సడలిపోయిన విశ్వాసాన్ని, వారు మరి ఇక ఏమి దిక్కుదోచిన స్థితికి, ఇక వాళ్ళకి ఏమి చేయాలో తెలియక నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోయారు వారు కదా. వాళ్ళు ఏమనుకున్నారు? ప్రభుని వెంబడించాము, మా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాము, ఇక ఇంట్లో కంప్లీట్ గా వారి జీవనాన్ని, వారి వృత్తిని, వారి కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించి వచ్చేసాము. ఈయన ఇప్పుడు మరి తృణీకరించబడి సిలువ వేయబడి చనిపోయాడు. మరి ఆయన ప్రాణాలే తీసివేసరికి మా పరిస్థితి ఏమవుద్దో, మా ముందు భవిష్యత్తు ఏమైపోద్దునని వారు ఎంతగానో వెళ్ళిపోయి ఎంతగానో దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టలేదండి. వారున్న పరిస్థితుల్లో నుంచి వారిని బలోపేతం చేస్తూ ఇట్టి విధంగా తిరిగి తిరిగి వారిని దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభు ముఖాముఖిగా విశ్వాసులను ఆయన ఎన్కౌంటర్ చేస్తాడండి. అది కంఫర్ట్ కావచ్చు, లేకుంటే వారిలో విశ్వాసాన్ని బలోపేతం చేయొచ్చు, లేకుంటే వారున్న మూర్ఖతను విడిపించటానికైనా కూడా మరి ప్రభు దర్శిస్తాడు. అప్పుడు ప్రభు మరి తోమాతో అంటున్నాడు, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు చాచి ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. మరి ప్రభు తోమాను మరి ఆప్యాయంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. నా గాయాలు తుడుకు, నీకు సందేహం కలిగింది కదా, నువ్వేమన్నావు? నీ వేలు మరి నా చేతిలో పెట్టి తడిమి చూస్తే తప్ప, నా ప్రక్కలో ఉంచి నా గాయం చూస్తే తప్ప నమ్మనన్నావు కదా అని ఆ మాట ప్రభు విన్నాడా? ఆ మాట చెప్పినప్పుడు అతను ఎవరితో మాట్లాడాడు? తన తోటి శిష్యులతో చెప్పాడు. ప్రభు వారిని దర్శించి వెళ్ళిపోయిన తర్వాత, తోమా వచ్చిన తర్వాత ఈ సంభాషణ జరిగింది. ఆ యొక్క సన్నిధిలో ప్రభు అక్కడ ప్రెజెన్స్ లో లేడు. ఈ తోమా ఈ మాటలు మాట్లాడినప్పుడు ప్రభు అక్కడ లేడు. కానీ ప్రభు ఇక్కడికి వచ్చి ఏమని ప్రశ్నిస్తున్నాడు? నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. హల్లెలూయా. చూడండి, నిజంగా దేవుడు సర్వంతర్యామి అని రాయబడిన మాట ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన మనుష్యుల యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు. మనిషి గుండె లోతు లోపల, ఆలోచన లోపల, తలంపుల లోపల ఎక్కడో ఏదో దాచి పెట్టుకున్నది కూడా ప్రభు చూడగలిగిన దేవుడై ఉన్నాడు. మనిషిని యొక్క ఆంతర్యము లోపలికి చొచ్చుకొని వెళ్ళి చూడగలిగిన దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 2:24 యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు అని రాయబడింది. హల్లెలూయా కదా. మన ఆత్మలు ఎవరికి తెలియకుండా మనం చాలా పైకి గంభీరంగా ఉంటాం. లోపల మేడిపండు చూడు అదే మేడిపండు చూడు మేలిమైండను, పొట్ట విప్పు చూడు పురుగులున్నట్లుగా మన ఆత్మీయ జీవిత స్థితి, మన ఆలోచన స్థితి, మన అంతరంగ జీవితపు స్థితి ప్రభు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుందండి కదా. ఆయన దృష్టికి కనపడని దృష్టము లేదు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటది. మనము చాలా సార్లు మనం అనుకుంటాము ఎవరి కళ్ళు కనపడకుండా మనం చాలా చేయగలం అనుకుంటాము. కానీ దేవుని కళ్ళు కళ్ళకు మనం ఏమి దాచిపెట్టలేము. ఇర్మియా 17:10 అంటాడు, మరి భక్తుడు అంటున్నాడు, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ ప్రభు అసలు తోమా మాట్లాడిన మాటలు ప్రభు ఎలా విని ఉంటాడు? నిజంగా అసలు ఈ సంఘటన గురించి ఆలోచిస్తే అసలు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, మనం పలుకుతున్న ప్రతి మాట, మన ప్రతి ప్రవర్తన అసలు ఎవరో పక్కన ఉండి
మన వారెవరో చూస్తున్నారు మనల్ని. అంటే ఇప్పుడు సిఐడీలు ఉండి మరి వారు గూఢచర్యం చేస్తూ ఎలాగున మరి నక్కి నక్కి ఉండి, లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి మరి ఆ యొక్క విషయాలు తెలుసుకోవటానికి ఎక్కడికో వెళ్ళి రహస్యాలన్నీ రాబట్టుతారు కదా. అట్టి విధంగా మన పక్కన ఎవరు ఉండి మన విషయాలన్నీ తెలుసుకుంటున్నారన్నమాట. అది ఎవరు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు. ఆయనకి మరి ఆయన వెళ్ళలేని ప్రదేశం లేదు. ఆయన గ్రహించలేనటువంటి విషయం లేదండి. మనుష్యుని యొక్క హృదయము అంతరింద్రియంలోకి వెళ్ళి కూడా ఆత్మదేవుడు చూడగలడు. మరి కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను పడుకొండుట, లేచుట మరి నీకు తెలియను, మరి నా చర్యలన్నీ నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించుచున్నావు అంటున్నాడు కదా. ప్రభువుకి మన ఆంతర్యము, మన ఇన్నర్ బీయింగ్ లో ఏముందో తెలుసండి. మన మనుషులు చాలా సార్లు ఎంత గర్వంగా మాట్లాడతారంటే, నన్ను మించిన వాడు లేడు. ఒక చోట సామెతల గ్రంథంలో మా నాలుకలతో మేము సాధించదము అని మనుషులు అనుకుంటారని రాయబడింది కదా. మనం మన ఎంత మనం గట్టిగా మాట్లాడితే, మనం అధికారం చలాయిస్తే, మన నోటి మాటల ద్వారా అహాన్ని దర్పాన్ని ప్రదర్శిస్తే ఎదుటి వాళ్ళు మనం లోపరుచుకోవచ్చు అనుకుంటారు కదా. ఇక్కడ మరి కానీ ప్రభు సమస్తము ఎరిగిన వాడు. మనుషునికి మరి మాట్లాడే ప్రతి మాట కూడా మనం లెక్కప్ప చెప్పవలసిన వారమైన. ఇక్కడ తోమ చాలా గర్వంగా మాట్లాడి ఉంటాడు కదా. సొంతో మాట్లాడి ఉంటాడు, ప్రభుని నేను చూస్తే తప్ప, ఆయన చేతిలో ఆ యొక్క గాయంలో నేను చేయి పెడితే తప్ప నేను నమ్మనే నమ్మను. ఏంటి మీరు నాకు చెప్పేది? చూడొచ్చారులే, మీరు చూసారంటే నేను నమ్ముతానా? ప్రభు వచ్చాడంటే నన్ను నమ్ముతానా? అంత ఈజీ థింగ్ అది. ఆయన చనిపోయాడు, తిరిగి మరి లేచాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చేటువంటి అవకాశమే లేదని ఇంకా అనేకమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ మాటలే రాయించాడు కదా. అదే మాటలను ప్రభు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. తోమా, నువ్వు ఇట్టి విధంగా మాట్లాడావు కదా, ఇదిగో ఇప్పుడు వచ్చి చూడు, నువ్వు మాట్లాడిన మాట ప్రకారంగా నా మరి గాయములో, నా యొక్క ఆ చేతుల గాయములో నీవు వేలు పెట్టి చూడు. నీకు నమ్మకం కలగలేదు కదా, నేనే వచ్చానని నీవు సహోదరులు చెప్తే నీకు నమ్మకం కలగలేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు స్వయంగా నన్ను తాకి చూడని ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు కదా. మరి ప్రభు మరొక సందర్భంలో కూడా మరి ఆ యొక్క పక్షవాయుని మరి బాగు చేసినప్పుడు కూడా వాళ్ళు మరి ఈయనెవరు పాపాలు క్షమించటానికి? ప్రభు ఏం చెప్తాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని లేచి వెళ్ళు, నీ పాపములు క్షమించబడని చెప్తే ఈయనెవరు పాపాలు క్షమించటానికి అన్నప్పుడు కూడా ప్రభు వారు తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ప్రభు మన తలంపులలో సరైన ఆలోచనలు కలిగి ఉన్నామా, దురాలోచనలు కలిగి ఉన్నామా, దుర్బుద్ధి మనం కలిగి ఉన్నామా? ప్రభువుకి కనిపించింది ఏమీ లేదండి. మన ఇన్ అండ్ అవుట్, మన యొక్క లోపల ఉన్నటువంటి మనుషుని యొక్క హృదయము సముద్రం యొక్క అగాధం అంత లోతు కలిగిందట. కానీ ఆ లోతుల్లోకి వెళ్ళి కూడా ప్రభు మన ఆంతర్యములోకి చూడగలిగిన వాడై ఉన్నాడు. మనం మాట్లాడే మాటలు కూడా ప్రభు వింటా ఉన్నాడు. ఇక్కడ మరి యొక్క తోమా యొక్క మాటలు విని ప్రభు ఎగ్జాక్ట్లీ అదే మాట చెప్తూ తోమాను ప్రశ్నిస్తున్నాడు. నిజంగానే మరి ప్రభుకి మానవుల ఎడల, ప్రాముఖ్యంగా శిష్యుల ఎడల ఎంత ప్రేమో చూడండి. వాళ్ళు వెనకబట్ట ఇష్టం లేదు, వాళ్ళు తిరిగి లోకంలో కలిసిపోవటం ఆయనకి ఇష్టం లేదు, వారు అలాగను భయపడుతూ దాక్కుని ఉండటం వారికి ఇష్టం లేదు. అందుకే ప్రభు వారిని దర్శిస్తున్నాడు. మనము కూడా అనేకమైన పరిస్థితుల్లో చిక్కుబడినప్పుడు, నా జీవితంలో అనేక మందిని దైవజనులు నియమించి దేవదూతలుగా వారిని నా కొరకు పంపించేవాడు. నేను కఠినమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభు ఎవరో ఒక దైవజనుడు నా గృహానికి పంపించేవాడు. మమ్మల్ని తిరిగి బలోపేతం చేయటానికి, మా కొరకు ప్రార్థన చేయటానికి, మా కఠినమైన పరిస్థితిలో మేము ప్రక్కకు వెళ్ళిపోకుండా ప్రభు మరలా మమ్మల్ని దర్శించేవాడు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి ఎడల ఆయన
వ్యక్తిగతంగా మరి ఆయన శ్రద్ధ తీసుకునేవాడండి. పిల్లలు మరి ముగ్గురు నలుగురు పిల్లలున్నా ఒక్కొక్కరి నెల మనం ఎటువంటి శ్రద్ధ తీసుకుంటామో, ఏ ఏ పిల్లవాడికి ఏది అవసరమో మనం ఆలోచిస్తామో, అదే విధంగా ఆ యొక్క తండ్రి ప్రేమతో ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత ఆత్మీయ పునరుద్ధరణ ప్రభు జరిగిస్తాడు. వారి వారి యొక్క విశ్వాస జీవిత ఆ యాత్రలో వారు ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ వారు బలహీనంగా ఉన్నారు, ఎక్కడ వారు తొట్టిల్లిన స్థితిలో ఉన్నారని ప్రభు ప్రతి ఒక్కరిలా వ్యక్తిగతంగా శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ హోమాను పిలిచే పిలుపు అవిశ్వాసములో నుండి నువ్వు విశ్వాసంలోకి మారు. ఎందుకు నీకు సందేహం కలిగింది? ఎందుకు నీకు అనుమానం కలిగింది? చూడు, ఇప్పుడన్నా తాకి చూడు, నీ అవిశ్వాసాన్ని నువ్వు మలుచుకో అని ప్రభు ఇక్కడ అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు అవిశ్వాసగా ఉంటావు? నువ్వు విశ్వాసగా మారు. నేను నిన్నెందుకు ఏర్పరచుకున్నాను? ఎందుకు నిన్ను ఎన్నుకున్నాను? ఎందుకు నీకు 3.5 సంవత్సరాలైన ట్రైనింగ్ ఇచ్చారని ప్రభు తోమాతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు తోమాని గద్దించడం లేదండి. అతను మాట్లాడిన మాటలు, ప్రభుని తృణీకరిస్తున్న మాటలను బట్టి అతను ప్రభు తోమాని గద్దించట్ల, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అతను చేసిన పొరపాటు, అతనిలో అవగాహన లోపాన్ని ఎత్తి చూపుతూ, విశ్వాసం ఉండకు తోమా, నా యొక్క చేతిలో చేయి, నా వేళ్లలో నువ్వు వేలు పెట్టి చూచి విశ్వాసమును గ్రహించు. నువ్వు నీ సత్యాన్ని గ్రహించు. నువ్వు ఇంకా ఆ యొక్క భ్రమలో ఉండకు, నువ్వు సత్యాన్ని గ్రహించని ప్రభు అక్కడ మరి హోమాతో అంటున్నట్లుగా మనం చూడగలం. ఈ రోజు నేను ఏమైనా గాని సందేహంలో ఉన్నామా, లేకుంటే ప్రభుని అర్థం చేసుకొని స్థితిలో ఉన్నామా, లేకుంటే పరిస్థితులు భారమైన పరిస్థితులు, విశ్వాసంలో కొనసాగలేని పరిస్థితిలో ఉన్నామా, కొన్నిసార్లు అర్థం కాని అయోమయంలో ఉన్నామా, ప్రభు ఎన్నడూ విడనాడడండి. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. నేను నిన్ను ఎన్నడూను విడువను, ఎడబాయను అని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఇది ఏ స్టేటస్ అని, ఒకవేళ పాపంలో పడిపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. త్రోవ తప్పిపోయినా దేవుడు మనం విడిచిపెట్టడు. ఒక్కసారి ప్రభు దగ్గరికి మనం వచ్చి ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించామా, ఇక మనం ఆయన సొత్తైపోయాం. ఒకసారి ఆయన మన హృదయంలోకి ఆహ్వానించాం, మరి ప్రభు మనల్ని విడిచిపెట్టడు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. ఎలా లేస్తాడు? ప్రభువే లేస్తాడు. ఆ పడిపోయిన స్థితిలో నుంచి ప్రభువే దర్శించి లేపుతాడు. మనం ఆ యొక్క దేవునికి దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ యొక్క సందేహాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, అనుమానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఇక విశ్వాస యాత్రలో కొనసాగలేక బలహీనులమై చతికిల పడినప్పుడు ఆయన వచ్చి మనల్ని లేవనెత్తుతాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. తోమాడులు కలిగిన కృప దేవుడు మనలో కూడా కలిగి ఉన్నాడు. ఎక్కడైనా ఇంకా మనం వెనకబడిన స్థితి ఉన్నామా, ఇంకా ఎక్కడైనా ప్రభువుకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామా, కుటుంబ భారాలు, పరిస్థితుల భారాలు, అనేకమైన భారాలతో కృంగిపోయి అడిచివేయబడిన స్థితిలో, లేవనెత్తబడలేని స్థితిలో ఉన్నామా, ప్రభు విడనాడండి. ప్రభు సర్వకాలము విడనాడడు. అంటే కొద్ది కాలము విడనాడబడే పరిస్థితి మన జీవితంలో వస్తే ప్రభు ఎలాగా విడనాడబడ్డాడు, ఒక కాజ్, ఒక రీజన్ కొరకు ఆయన విడనాడబడ్డాడు. తండ్రి యొద్ద నుండి సపరేట్, ఎడవాటు చేయబడ్డాడు. మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు రావచ్చే గాని సర్వకాలము మనలో విడనాడడు. ఆయనే తిరిగి 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 మనల్ని దర్శించి మన ఆత్మీయ జీవితంలో మన పునరుద్ధరింప చేసి, పునరుజ్జీవాన్ని మనలో ఊది తిరిగి మన లేవనెత్తి ప్రభు నిలబెడతాడు కదా. ఏదైనా బంతి ఇక్కడ మరి గోడ కట్టుకుని కొట్టుకుందంటే అది తిరిగి ఎంత వేగంతో తిరిగి వస్తుందండి, అవునా కాదా? అంటే మనము పడిపోయాం అనుకున్నా కూడా తిరిగి అట్టి విధంగా మరి రెట్టింపు బలముతో మనం తిరిగి లేవటానికి ప్రభు మనల్ని దర్శిస్తాడు. ఇక్కడ తోమాను దర్శించిన తర్వాత అతని జీవిత మరి గాథే మారిపోద్దండి. కనుక మనము కూడా ఆ యొక్క
కృప కొరకు వేడుకుందాం. ప్రభువా, ఇలాగున నేను ఒకవేళ అవిశ్వాసలోకి వెళ్ళిపోతే కూడా, ఒకవేళ నీ నుంచి ఏ కారణమై దూరమై వెళ్ళిపోయినప్పుడు కూడా మరి నా యెడల కృప చూపించని మనము ఆయన కనుసన్నల్లో మెదగటానికి మరి మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి. కానీ ప్రభువే జోక్యం చేసుకుని ఆయా సమయాలలో ఆయనే తిరిగి మనల్ని దర్శిస్తాడు. నిజంగా కొన్నిసార్లు మన ఆత్మలో ఎక్కడైనా వెనకబడిపోయిన స్థితి ఉంటే దేవుని వాక్యాలు మన కళ్ళ ముందు వచ్చేస్తాయండి, మన చెవుల్లో వినిపిస్తాయండి. నా అనుభవం అది. ఎక్కడైనా నేను తప్పిపోతున్నాను, తొట్టిల్లిపోతున్నానంటే వెంటనే ఒక మొట్టికాయ వేసినట్లుగా దేవుడు నన్ను హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు. వెంటనే తన వాక్కు నా ఎదుట ప్రత్యక్షం అయిపోద్ది. కంటే ఆ వాక్యాన్ని పట్టుకొని మరలా నేను బలోపేతం చేసుకుంటాను. అట్టి విధంగా ప్రభువే ఇక్కడ కుమారేక తోమాను దర్శించి నువ్వెందుకు అవిశ్వాసగా ఉన్నావని అతన్ని బలోపేతం చేస్తున్నట్లుగా మనము చూడగలం. సందేహించే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆ సందేహాలన్నీ నివృత్తి చేసి తనలో తిరిగి తన ట్రాక్ లోకి తీసుకుని వచ్చి మనని ఆయనతో ఆ నడకలో తిరిగి మరి ఆ యొక్క తనతో నడిచే ఆ కృప, ఆయన వెంబడించే కృప, ఆయనను కలిగి ఆయనను ప్రచురించే కృప అనుగ్రహింప చేస్తాడు. మరి తోమా తిరిగి ప్రభు వైపు పట్టడానికి మరి ప్రభు అతని ఎడల చూపించిన దయా కృప మన అందరి ఎడల దేవుడు చూపించును గాక. ఆ కృపలో మనమందరము వర్ధిల్లుదుము గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక.